ఇంప్రెసింగ్ గా ఉంటది. రాజ్ అని పిలువు, ఇన్స్పైరింగ్ గా ఉంటది. అలాగే రాజ్. ఇంకోసారి పిలువు. అలాగే రాజ్. ఓ దెయ్యాల బాడీ లాంగ్వేజ్ చాలా తేడాగా ఉంటాయి. అవి ఎదురుపడి చూసేటప్పుడు చాలా వంకరగా చూస్తాయి. ఇది నువ్వు చూపించు. ఇదేంటి ఏదో కన్ఫ్యూజ్ అయిన కథక్ డాన్సర్ లాగా? అలా కాదు, నేను చూపిస్తాను, నన్ను చూసి ప్రాక్టీస్ చేయి. ఓకే రాజ్. తల ఇలా దించు, కళ్ళు ఇలా పైకెత్తు అను. అలా చూడగానే జాండీస్ వచ్చిన జఫాగాళ్ళగా దడుచుకుని చేస్తాడు. వావ్, నాకే భయంగా ఉంది రాజ్. ఇలా ప్రాక్టీస్ చేయి. యా, అలా అనగలవు కదా అను. అన్నావు కదా. ఇప్పుడు లాంగ్వేజ్ మీదకి వస్తా. ఓకే. బేసిక్ గా వాయిస్ ని బేస్ చేస్తే భయం ఆటోమేటిక్ గా పుడుతుంది. ఎలా రాజ్? ఎలా రాజ్ అంటే కుదరదు. బేసులో ఎలా రాజ్ అనాలి. అను. ఎలా రాజ్? ఎలా రాజ్. అది బేస్ వాయిస్ లా లేదు, బొంగురు వాయిస్ లా ఉంది. సారీ రాజ్, ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పుడు లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ రెండు మిక్స్ చేయాలి. ఓకే రాజ్. బాడీ లాంగ్వేజ్ ఇలా ఉన్న తలని ఇలా వచ్చి చూడు. ఓకే బాడీ లాంగ్వేజ్. ఎస్ ఎస్. నెక్స్ట్ లాంగ్వేజ్. ఎలా రాజ్, ఎలా రాజ్. వావ్, సూపర్ రాజ్. భజన ఆపి భయపెట్టడం ప్రాక్టీస్ చేయి. ఎలా రాజ్? ఎలా రాజ్? ఎలా రాజ్? గుడ్, వెరీ గుడ్. మొత్తానికి మనసు మార్చుకున్నావు అనమాట. మార్చుకోపోతే మార్చిడిలో శవానికి నాకు తేడా లేదనిపించింది సార్. అందుకే తిరిగి అపార్ట్మెంట్కి వెళ్ళి అదే దెయ్యంతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేశాను సార్. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. చెప్పు చెప్పు, ఆ దెయ్యం ఏం చెప్పింది? ఊహించని ట్విస్ట్ ఒకటి ఇచ్చింది సార్. షాక్ అయి వెంటనే మీకు కాల్ చేశాను. ఏం చెప్పింది? తన బాసే అమ్మాయిని రేప్ చేశాడంట సార్. దాంతో అమ్మాయి గొంతు కోసుకుని చనిపోయిందంట. తెలివిగా అమ్మాయి బాయ్ ఫ్రెండ్ని దీంట్లో ఇరికిచ్చాడు సార్. పాపం అమాయకుడైన అతని త్వరలో ఉరిదిపోతున్నాడు సార్. ఎన్ని చెప్పిన దెయ్యం ఆ బాస్ ఎవడో చెప్పలేదా? ఈ నైట్కి చెప్తాంది సార్. మన క్లైమాక్స్ కూడా ఇదే సార్. ఈ నైట్ నేను కూడా వస్తా. నాకు కావాల్సింది కూడా అదే సార్. What? అదే ప్రొడ్యూసర్గా మీరు పక్కన ఉంటే బాగుంటుంది అంటున్నాను సార్. ఈ కథ గురించి తెలిసిన వాళ్ళు ఇంకెవరు ఉన్నారా? లేదు సార్, నాకు ఆ దెయ్యానికి ఇప్పుడు మీకు తప్ప ఇంకెవరికి తెలియదు సార్. ఎవరికి చెప్పద్దు, కథ బయటికి వెళ్ళిపోతుంది. అలాగే సార్, నేను బయలుదేరుతాను. నైట్కి కలుద్దాం, ఓకేనా సార్? ఈ నైట్కి ఎండ్ పెట్టేద్దాం మన కథకి. అలాగే సార్. కథకు కాదరా, నీకు పెట్టిస్తుంది ఎండ్. నీ కథకి అసలైన క్లైమాక్స్ నేనిస్తారా? అమ్మా, నువ్వెంతో మంది రాక్షసుల్ని సంహరించావు, ఎంతో మంది దుర్మార్గుల్ని శిక్షించావు, కానీ వీడిని ఎందుకమ్మా వదిలేసావు? వీడిని కూడా శిక్షించుంటే మా అక్కలాంటి ఎంతో మంది అమాయకులు బలయ్యేవారు కాదు కదమ్మా. మేం చేసే ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆశీర్వదించమ్మా. విధిగిరి గీసెను సరసరమని గురి చూసెను భగభగమని తెగమండిన మది పగపగ అని కోరెను. చల విధిగిరి గీసెను సరసరమని గురి చూసెను భగభగమని తెగమండిన మది పగపగ అని కోరెను. విశ్వరూపం చూడాలి లోకం ఎరుపెక్కని కన్నులే
అంధకారం ముసుగుల్లో ఘోరం బెదరాలి నీ రాకకే ఇలా ప్రళయాన్ని సృష్టించే అమ్మోరై రావే కొండెక్కి కోనెక్కి పులినెక్కి రావే ఈ నేల ఆనింగి వనకాలి నేడే ఆ ఘోర మరణాన్ని చూపించరావే నీ విశ్వరూపం చూడాలి లోకం ఎరుపెక్క నీ కన్నులే ఇక్కడ అక్కడ ఎక్కడ దక్కిన పట్టుకు తీసుకురా వీడి ఎత్తుడి ఎరుపు దిక్కులు చిమ్మక కత్తులు తీసుకురా నరరూప మృగాలనే వేటాడరావే శివమెత్తే శివంగి నువ్వే మదమెక్కే ధ్రువాత్ముడి మృత్యువై రావే తలలోంచే జగాలు నీకే జమపాసమే నీ చేతి అస్త్రంగా మారే ఆ పిడుగులే నీ నోటి మాటై రాలే నిలువెత్తున క్రోధాగ్ని రగిలించా తీరే పాపాత్ములే ఇకపైన కంపించాలే కరాలే ఆగలే ఇలా అడుగేస్తే ఆదిశక్తులే ప్రవాహం నువ్వై సగలే ఇక తుది కోరే ఈ కథనం రక్తంతో లిఖించవే నీ విశ్వరూపం చూడాలి లోకం ఎరుపెక్క నీ కన్నులే ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని చేష్ణునుతే తల వంచి భరించిన నీ గుండెల్లోనే తల తెంచే తెగింపుతేవే వెలయానే రచించిన కాళీ వైరావే ఉరితాడే బిగించి రావే నీ జంటగా జన్మించిన ప్రాణం నీ కోసం ఓ ఖడ్గమై పోరాడిందే ఈనాడే నీ ఆశయం పనమయ్యే యుద్ధంలో నేడే విధి సైతమే సైన్యంలా తోడై ఉందే గాయాలే సాక్ష్యాలై ఇలా రౌద్రమూర్తి భవించనే యుగాలే నిన్నే చూడాలే అలా నరకాన్నే మరిపించే శిక్షేతో విధించవే నీ విశ్వరూపం చూడాలి లోకం ఎరుపెట్ట నీ కన్నులే రామయ్యరా ఏమన్నాడు అలక తీరిందా నువ్వు వచ్చావు కదా మామయ్య ఇంకా తీరినట్టే రా మామయ్యరా ఏంటంతా రెడీ చేశారా ఆ టెక్నాలజీ మొత్తం వాడేసాం సార్ ఇంకా వాడిని ట్రాప్ చేయడమే లేటు వాడొస్తే నిజం కక్కించి జైలుకి పంపించాలి సార్. నిజం కక్కించడం వాంతులు చేయించడం కాదురా కావాల్సింది. అంతా రెడీ చేశారా? రెడీ సార్. అమ్మాయి ఎక్కడుంది? అదే ఫోన్ ట్రై చేస్తున్నా సార్, దొరకట్లేదు సార్, వచ్చేస్తుంది సార్. ఇంకా ట్రై చేయడం ఏంట్రా బుద్ధి లేకుండా? ట్రైనింగ్ కరెక్ట్ గా ఇచ్చారు కదా సార్. కరెక్ట్ గా ట్రైనింగ్ ఇచ్చారా నన్ను అడుగుతున్నావా? అంటే అది నా ఉద్దేశం. మధ్యలో వేలెట్టకో దాని పెర్ఫార్మెన్స్ చూసారంటే మీరు బ్లడ్ కక్కుని చేస్తారా? మేడం గారు వచ్చారా? హలో, ఏంటి టైం సెన్స్ ఉందా నీకు? ఏంటి లేటు? కనీసం డ్రెస్ సెన్స్ అన్న ఉందా? నేను వైట్ శారీ కట్టుకుని రమ్మన్నాను కదా, బ్లాక్ శారీ కట్టుకున్నావేంటి? సాక్ష్యాలు సేకరించడానికి ఏ శారీ అయితే ఉంది సార్? రా నువ్వు వచ్చి చెప్పు. సారీ సార్. మధ్యలో వేలెట్టకో, చంపేస్తాను. నా ట్రైనింగ్ కి మొక్క పెడతారు వీళ్ళు యూస్లెస్ ఫెలోస్. ఒక్కసారి దెయ్యం డెమో చూపించి వెధవలకి. డెవిల్స్ డెమోలు చూపించవరా, డైరెక్ట్ గా పైకి పంపించేస్తాయి. ఇన్వాల్వ్ అయిపోతుంది సార్. అవును, ఇన్వాల్వ్ అయిపోతుంది. అచ్చం దయ్యం మాట్లాడినట్టే ఉంది మావయ్య. మేడం మీరు ఇలాగే మెయింటైన్ చేయండి. వాడు చిన్నప్పటి నుంచి చేసిన పాపాలు మొత్తం పెండ్రైవ్ పెట్టించేస్తాడు. ఫ్యాంటాస్టిక్ సార్. ఏం ట్రైనింగ్ ఇచ్చారు? ట్రైనింగ్ ఇచ్చినండి నేనే టెన్షన్ పడుతున్నానేంటి? అవును, ఇప్పుడు వాడు నిన్ను చూసి పారిపోయేటప్పుడు ఎలా అడ్డుకుంటావో చూపించు. చూడండి రా. నన్ను తప్పించుకుని వాడు వెళ్ళిపోలేడు. ఏంటి సార్ అది? డైరెక్ట్ గా దయ్యాన్ని లైవ్ లో చూసినట్టుంది. అదిరింది మావయ్య. ఫ్యాంటాస్టిక్ సార్. భయానికి మీరు చెప్పిన మైండ్ సార్ మీదే. అవునరా, ఆ మైండ్ కే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. రమేష్ రావు వచ్చినట్టున్నాడు. So
మీరు వెళ్ళి అక్కడ దాక్కోండి సార్. మీరు కూడా వెళ్ళి దాక్కోండి సార్. ఏయ్, వాళ్ళు నేను ఒకే రూమా, నేను సెపరేట్ రూమ్ లో దాక్కుంటా. సరే సార్, ఆ రూమ్ లో దాక్కోండి. అంజలి గారు బాగా చేశారు, అలానే చేయండి. ఆయన వచ్చా కుదురుగా వెళ్ళండి వెళ్ళండి.